Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో ఇంట్రొడక్షన్ టు చాప్టర్ 6 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఎక్సెప్ట్ ది ఫస్ట్ టర్మ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై యాడింగ్ ఎ ఫిక్స్డ్ నెంబర్ టు ది ప్రిసీడింగ్ టర్మ్. అంటే ముందు టర్మ్కి ఒక పర్టిక్యులర్ నెంబర్ యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఈ రూల్ అప్లికేబుల్ టు ఆల్ ది టర్మ్స్ ఎక్సెప్ట్ ది ఫస్ట్ టర్మ్. యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్. ఈ ఫిక్స్డ్ నెంబర్ని మనము కామన్ డిఫరెన్స్ అంటాం. ద ఫిక్స్డ్ నెంబర్ ఈస్ కాల్డ్ కామన్ డిఫరెన్స్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దాన్ని మనం షార్ట్ ఫామ్లో ఏపీ అని రాసుకోవచ్చు. డెఫినేషన్ ఇంకా క్లియర్గా అర్థమవుద్ది ఎగ్జాంపుల్స్ చూసేటప్పుడు. ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. 1 2 3 4 అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ 1కి మనం ఎంత యాడ్ చేస్తే 2 వస్తుంది మనకి? +1. నెక్స్ట్ అదే మళ్ళీ +1 యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ టర్మ్ వచ్చింది. మళ్ళీ +1 యాడ్ చేస్తే మనకి 4 వచ్చింది. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషనే కదా. లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ ఈచ్ నెంబర్ ఎక్సెప్ట్ ది ఫస్ట్ టర్మ్ ఈజ్ ఆబ్టైన్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్. ఇక్కడ మనము 1 యాడ్ చేస్తున్నాం. సో +1 ఈజ్ ది కామన్ డిఫరెన్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో. అదే సెకండ్ ఎగ్జాంపుల్లో 100 70 40 10. ఇప్పుడు ఇక్కడ ఏం యాడ్ చేసినట్టు? వీళ్ళు ఫిక్స్డ్ నెంబర్ అన్నాను కానీ నేను అది పాజిటివ్ నెగిటివ్ నెంబర్ చెప్పలేదు కదా. సో ఇట్ కెన్ బి పాజిటివ్ ఆర్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్. సో ఇప్పుడు ఇక్కడ మనం 100కి -30 చేస్తే మనకి 70 వస్తుంది. నెక్స్ట్ 70 - 30 40. సో వీఆర్ యాడింగ్ ఏ నెగేటివ్ నెంబర్. దట్ ఫిక్స్డ్ నెంబర్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఐదర్ పాజిటివ్ ఆర్ నెగేటివ్. సో ఇక్కడ మన కామన్ డిఫరెన్స్ ఎంత? -30. నెక్స్ట్ ఎగ్జాంపుల్ -3 -2 -1 0 అండ్ సో ఆన్. ఇప్పుడు ఇక్కడ ఏం యాడ్ చేశారు? +1. -3 +1 ఎంత? -2. -2 +1 ఎంత? -1. -1 +1 0. సో ఇప్పుడు ఇది కూడా ఏపీనే విత్ కామన్ డిఫరెన్స్ -1. ఐ హోప్ ఈ ఎగ్జాంపుల్స్తోనే మీకు డెఫినేషన్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని జనరల్గా రిప్రజెంట్ చేసుకోవడానికి ఫస్ట్ టర్మ్ని A1 అని రిప్రజెంట్ చేస్తాము, సెకండ్ టర్మ్ని A2 అని రిప్రజెంట్ చేస్తాం. అలా nth టర్మ్ అంటే ఒక జనరల్ టర్మ్ని Anతో రిప్రజెంట్ చేస్తాం. కామన్ డిఫరెన్స్ని Dతో రిప్రజెంట్ చేస్తాం. సో మనం వీటితోని టర్మ్స్ రిప్రజెంట్ చేస్తే మనం ఏపీని ఎలా రాయొచ్చు? A1 A2 A3 అండ్ సో ఆన్ అప్ టు An. ఇప్పుడు మనకి ఇక్కడ A1 A2కి మధ్యలో డిఫరెన్స్ D, A3 అండ్ A2కి మధ్యలో డిఫరెన్స్ కూడా D. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ D, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కూడా Dనే. సో A2 - A1 విల్ బి D, A3 - A2 విల్ బి D అండ్ An - An - 1. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక చూడండి, A2కి దాని ముందు టర్మ్కి మధ్యలో డిఫరెన్స్ D, A3కి అండ్ A2 అంటే ఏంటి? A3 ముందున్న టర్మ్ దాని డిఫరెన్స్ కూడా Dనే. అలాగే Anకి దానికంటే ముందున్న టర్మ్ ఏది? An - 1 కదా. దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు D. దేర్ఫోర్ మనం దాన్ని ఇలా రాయొచ్చు. A2 - A1 is equals to A3 - A2 is equals to and so on up to An - An - 1 is equals to D. I hope this is clear to you. ఒక 2 సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. హైట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఎ స్కూల్ స్టాండింగ్ ఇన్ ఎ క్యూ ఇన్ ది మార్నింగ్ అసెంబ్లీ ఆర్ 140. అంటే జనరల్లీ అయితే మనకి అసెండింగ్ ఆర్డర్లో నిలబడతారు. అంటే ఫస్ట్ షార్టర్ 1, దెన్ కొంచెం లాంగర్ అలా కదా. సో 147 148 149 అండ్ సో ఆన్ అప్ టు 157 in centimeters. నెక్స్ట్ టోటల్ సేవింగ్స్ ఇన్ రూపీస్ ఆఫ్టర్ ఎవ్రీ మంత్ ఫర్ 10 months when ₹50 are saved each month. అంటే మీకే ఒక ₹50 ఇచ్చారు మీ పేరెంట్స్. అలా ప్రతి మంత్ 50 రూపీస్ ఇచ్చారు. సో 10 months వరకు ప్రతి మంత్ ఎంత సేవ్ అవుతుంది?
ఫస్ట్ మంత్ 50 రూపీస్, అండ్ దెన్ 50 ప్లస్ 50 100, నెక్స్ట్ 150, ఆ తర్వాత 200, 250, 300, 350, 400, 450 అండ్ 500. సో 10 మంత్స్కి ఇంత అమౌంట్ 500 అమౌంట్ సేవ్ అవుతుంది. ఇది ప్రతి మంత్లో మీకు సేవ్ అయ్యే మనీ. నెక్స్ట్, general form of an AP. An AP A1, A2, A3 and up to so on up to AN with common difference D and first term A can be written as. ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ టర్మ్ A, కామన్ డిఫరెన్స్ D. సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? A అవుతుంది. సెకండ్ టర్మ్ యాడింగ్ కామన్ డిఫరెన్స్ A ప్లస్ D. థర్డ్ టర్మ్ A ప్లస్ D ప్లస్ D అంటే ఏంటిది ఇప్పుడు? A ప్లస్ 2D. ఆ తర్వాత మళ్ళీ ఫోర్త్ టర్మ్కి A ప్లస్ 2D ప్లస్ D అంటే A ప్లస్ 3D అండ్ సో ఆన్. సో we can write it like this: A plus D, A plus 2D and so on. This is called as general form of an AP. Next, we have two different forms of arithmetic progression: finite, infinite. Finite దాంట్లో మనకు ఓన్లీ ఒక పర్టిక్యులర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మాత్రమే ఉంటాయి. దాంట్లో మనకి లాస్ట్ టర్మ్ తెలిసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 950, 900, 850 అండ్ సో ఆన్ అప్ టు 50, 300, 350 అండ్ సో ఆన్ అప్ టు 750. ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో ఇది ఫైనైటే కదా? ఎస్. సో ఫైనైట్ ఏపీ. ఇన్ఫైనైట్ ఏపీ ఇది నెవర్ ఎండింగ్ అండ్ దీనికి మనకి లాస్ట్ టర్మ్ కూడా ఉండదు. ఇట్ డస్ నాట్ హ్యావ్ లాస్ట్ టర్మ్, వేరస్ ఇట్ హ్యాస్ ఏ లాస్ట్ టర్మ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఇవేంటి? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. దిస్ డజంట్ హ్యావ్ ఏ లాస్ట్ టర్మ్ కదా. నెక్స్ట్ 700, 70, 40, 10. ఇప్పుడు నాకు దీనికి నెక్స్ట్ టర్మ్ చెప్పండి. 70, 100 అండ్ 70 అంటే -30 కామన్ డిఫరెన్స్. సో 70 minus 40. 70 minus 30 is equals to 40. 40 minus 30 is equals to 10. 10 minus 30 is equals to minus 20. Ala, so on. It doesn't have last term. Next, కామన్ డిఫరెన్స్ని జనరల్లీ ఎలా రాయొచ్చు అనేది చూపిస్తాను. ఇన్ జనరల్ ఫర్ అన్ ఏపీ A1, A2, A3 and up to so on up to AN, we can say that common difference D is equals to AK plus 1 minus AK. అంటే K plus 1 ఒక పర్టికులర్ టర్మ్ అనుకుంటే దాని ముందు దానికి మధ్యలో డిఫరెన్స్ ఈజ్ కామన్ డిఫరెన్స్, వేర్ K బిలాంగ్స్ టు N అంటే న్యాచురల్ నెంబర్స్ అండ్ K ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1, where AK and AK plus 1 and AK are K plus 1th and kth term respectively. ఇవన్నీ మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే చాలా క్లియర్ అయిపోతాయి. డోంట్ వరీ ఎట్ ఆల్. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఏపీ 1/4, -1/4, -3/4, -5/4 and so on, write the first term A and the common difference D and find the seventh term. సో ఇప్పుడు మనం మామూలుగా ఫస్ట్ టర్మ్ ఇక్కడ మనకి ఇచ్చిన ఏపీ ఏంటి? ఫస్ట్ 1/4, -1/4, -3/4, -5/4. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏది? ఫస్ట్ టర్మ్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏ 1/4. కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? AK plus 1 minus AK. K is greater than or equals to 1. సో నేను ఫస్ట్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటున్నాను. I'll write it as A1. జనరల్ రిప్రజెంటేషన్లో అయితే మనం అలాగే రాస్తాం కదా, A1, A2, A3 అండ్ సో ఆన్ అప్ టు AN కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ K ఈక్వల్స్ టు 1 తీసుకుంటే డిఫరెన్స్ D A ఆఫ్ A2 మైనస్ A1. ఇప్పుడు ఇక్కడ మనకి A2 ఏది? -1/4 మైనస్ A1 1/4 -4 -1 -1 -2/4 అంటే -1/2. నెక్స్ట్ మనకి ఎన్నో టర్మ్ కనుక్కోమన్నారు? సెవెంత్ టర్మ్.
మనకి ఇక్కడ ఎన్ని టర్మ్స్ తెలుసు? A1, A2, A3 అండ్ A4. సెవెంత్ టర్మ్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఫిఫ్త్ సిక్స్త్ టర్మ్ కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ A4 నుంచి ఫిఫ్త్ టర్మ్ ఎలా కనుక్కోవచ్చు? A4 ఎంత? -5/4. సో మనం ఫిఫ్త్ టర్మ్ A5 కనుక్కోవడానికి A4కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. అంటే A5 ఈజ్ ఈక్వల్స్ టు A4 ప్లస్ D. A4 ఎంత? -5/4. D ఎంత? -1/2. LCM 4 -4 and into 2 -2 -7/4. నెక్స్ట్ A6 ఎలా? ఫిఫ్త్ టర్మ్ ప్లస్ కామన్ డిఫరెన్స్ A5 ప్లస్ D. ఇక్కడ నేను ప్లస్ డి అని చెప్పి ఇక్కడ మైనస్ చేస్తున్నాను అనేసి అనుకోవద్దు. ప్లస్ డి అంటే మనం అది కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తున్నాం. అది పాజిటివ్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు, నెగటివ్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఆ రెండిటి టర్మ్స్కి మధ్యలో డిఫరెన్స్ ఇది డి. నెక్స్ట్ A5 ఎంత? -7/4 అండ్ D ఎంత? -1/2. LCM will be 4 -7 -2 -9/4. Next, seventh term A6 plus D. -9/4 -1/2. LCM ఎంత? 4 -9 -2 -11/4. ఇది రిక్వైర్డ్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, which of the following forms an AP? If they form an AP, then write the next two terms. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ ఏవేవి ఏపీ అండ్ ఒకవేళ అది ఏపీ అయితే నెక్స్ట్ టూ టర్మ్స్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఒక సిరీస్ A1, A2, A3 అప్ టు AN. ఇది ఏపీ అని ఎప్పుడు చెప్పగలము? ప్రతి రెండు టర్మ్స్ మధ్యలో ఉన్న కామన్ డిఫరెన్సెస్ సేమ్ అయినప్పుడు. కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? AK + 1 - AK. K ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇది సేమ్ అయినప్పుడు ప్రతి టర్మ్కి, then we can say that the given list of numbers is AP. So first చూద్దాము. 4, 10, 16, 22 and so on. ఫస్ట్ దీన్ని మనం కన్సిడర్ చేద్దాం. A1, A2, A3, A4 అని కన్సిడర్ చేద్దాం ఈచ్ టర్మ్ని. ఫస్ట్ టూ టర్మ్స్కి మధ్యలో డిఫరెన్స్ చూద్దాం. D ఈజ్ ఈక్వల్స్ టు A2 - A1. 10 - 4 6. నెక్స్ట్ D ఈజ్ ఈక్వల్స్ టు A3 - A1. 16 - 10 ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 6. ఇంకొక టర్మ్కి చూద్దాం. A4 - A3. 22 - 16 6. సో ఇక్కడ ఏంటి? కామన్ డిఫరెన్స్ అన్ని టర్మ్స్కి కూడా సేమే. సో సిన్స్ D ఈజ్ ఈక్వల్స్ టు AK + 1 - AK ఈజ్ సేమ్, therefore it forms an AP. if they form an AP అనేసి అన్నారు కదా, సో it forms an AP. సో ఏపీ ఫామ్ అయినప్పుడు మనకి నెక్స్ట్ టూ టర్మ్స్ కనుక్కోమన్నారు. ఇక్కడ నెక్స్ట్ టూ టర్మ్స్ ఏది? A4 వరకు తెలుసు మనకి. సో A5, A6 కనుక్కోవాలి. A5 ఏంటి? A4 ప్లస్ కామన్ డిఫరెన్స్. అంటే A4కి మనం కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తేనే కదా మనకి నెక్స్ట్ టర్మ్ వచ్చేది. సో 22 + 6 ఎంత? 28. నెక్స్ట్ A6, A5 ప్లస్ D. 28 + 6 ఎంత? 34. సో దీస్ ఆర్ ది నెక్స్ట్ టూ టర్మ్స్. నెక్స్ట్ సెకండ్ బిట్, మనకి ఇచ్చిన సిరీస్ ఏంటి? 1 -1 -3 -5 అండ్ సో ఆన్. సో ఫస్ట్ మనం దీన్ని A1, A2, A3, A4 అని కన్సిడర్ చేద్దాం. కామన్ డిఫరెన్స్ D కనుక్కుందాం. కామన్ డిఫరెన్స్ Dకి ఫార్ములా ఇది. సో D ఈజ్ ఈక్వల్స్ టు A2 - A1. -1 -1 -2. D ఈజ్ ఈక్వల్స్ టు A3 - A2. -3 -1 ఎంత? -3 + 1 -2.
Next D is equals to A4 minus A3 minus 5 minus of minus 3 minus 5 plus 3 ఎంత minus 2. కామన్ డిఫరెన్స్ అన్నిటికీ సేమే కదా? ఎస్ సేమే. సో సిన్స్ D is equals to AK plus 1 minus AK is same, therefore it forms AP. It forms an AP. It forms an AP అన్నప్పుడు మనం నెక్స్ట్ 2 టర్మ్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ 2 టర్మ్స్ ఏవి? A5 A6. A5 ఏంటి? ఫోర్త్ టర్మ్ ప్లస్ కామన్ డిఫరెన్స్. ఫోర్త్ టర్మ్ ఎంత? -5. కామన్ డిఫరెన్స్ -2 -7. నెక్స్ట్ A5 ప్లస్ D. A5 ఎంత? -7. -7 కామన్ డిఫరెన్స్ ఎంత? -2 -11. These are the next 2 terms of this AP. Next, third bit, -2 2 -2 sorry -2 2 -2 2 -2 and so on. So first మనము A1 A2 A3 A4 A5 అని కన్సిడర్ చేద్దాం. కామన్ డిఫరెన్స్ D ఫార్ములా ఏంటి? AK ప్లస్ 1 మైనస్ AK. సో ఫస్ట్ D ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1. 2 మైనస్ ఆఫ్ -2 ఎంత? 2 ప్లస్ 2 4. నెక్స్ట్ D ఈజ్ ఈక్వల్స్ టు A3 మైనస్ A1 అంటే -2 -2 -4. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ సేమా? కాదు. So it does not form an AP. D is equals to AK plus 1 minus AK is not same. Therefore, not an AP. Next, ఫోర్త్ క్వశ్చన్లో చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది 1 1 1 2 2 2 3 3 3. ఇప్పుడు వీటి మధ్యలో కామన్ డిఫరెన్స్ సేమే ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ బిట్వీన్ థర్డ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్ కామన్ డిఫరెన్స్ సేమా? కాదు, 1 అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ వీటి మధ్యలో కామన్ డిఫరెన్స్ 0నే, బట్ మళ్ళీ ఇక్కడ చేంజ్ అయిపోతుంది. సో కామన్ డిఫరెన్స్ సేమ్ మెయింటైన్ అయిందా? అవ్వలేదు. అది నేను మళ్ళీ ఒకసారి రాసి కూడా చూపిస్తాను క్లియర్గా. A1 A2 A3 A4 A5 and so on. సో ఫస్ట్ కామన్ డిఫరెన్స్ D తీసుకుంటే A2 మైనస్ A1 ఎంత? 1 మైనస్ 1 0. ఆ తర్వాత A2 మైనస్ A3, I'll write it, no problem. A3 మైనస్ A2 1 మైనస్ 1 0. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ A3 మైనస్ A2 2 మైనస్ 1 1. సో కామన్ డిఫరెన్స్ సేమ్ ఉందా? లేదు. సో ఇట్ ఈస్ నాట్ అన్ AP. సో D ఈజ్ ఈక్వల్స్ టు AK ప్లస్ 1 మైనస్ AK ఈజ్ నాట్ సేమ్. Therefore, not an AP. Next, x, 2x, 3x, 4x and so on. First A1, A2, A3, A4. Let's consider each term as this. So first common difference D. A2 minus A1. 2x minus x equals to x. Next common difference. A3 minus A2. 3x minus x. Sorry, 3x minus 2x equals to x. A4 minus A3 కూడా చూద్దాము. 4x minus 3x ఎంత? x. సో కామన్ డిఫరెన్స్ ఏముందా? ఎస్ ఉంది. సో ఇట్ ఈస్ అన్ AP. D ఈజ్ ఈక్వల్స్ టు AK ప్లస్ 1 మైనస్ AK ఈజ్ సేమ్. Therefore, it is an AP. సో ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నెక్స్ట్ ఒకవేళ AP అయితే నెక్స్ట్ 2 టర్మ్స్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ 2 టర్మ్స్ ఏంటి? A4 వరకు తెలుసు. సో A5 A6 కనుక్కోవాలి. A5 ఎంత? A4 ప్లస్ D, దట్ ఈస్ 4x ప్లస్ x అంటే 5x. నెక్స్ట్ A6 ఏంటి? A5 ప్లస్ D, 5x ప్లస్ x, 6x. That's it. Thanks for watching the video.
If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.